హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అసలు శివుడికి నీలకంఠుడు అనే పేరు ఎలా వచ్చింది, ఎందుకు వచ్చిందో ఇప్పుడు మనం తెలుసుకుందాము. దేవతలు రాక్షసులు కలిసి అమృతం కోసం పాలసముద్రాన్ని మదించడం ప్రారంభిస్తారు. ఈ మదన ఫలితంగా అమృతంతో సహా అనేక విలువైన వస్తువులు బయటకు వచ్చాయి. వాటితో మొదటిగా బయటకు వచ్చింది ఎంతో ప్రమాదకరమైన ఆలాహల విషయం. ఈ ఆలాహల విషయం ఎంత శక్తివంతమైందంటే అది సృష్టిలో ఉన్న ప్రతి జీవిని నాశనం చేసేంతగా ఉంటుంది. అయితే ఆ విషయాన్ని ఏం చేయాలో అర్థం కాక అటు దేవతలు ఇటు రాక్షసులు కలిసి ఆ మహాశివుడి దగ్గరికి వెళ్తారు. ఈ పరిస్థితిని చూసిన మహాదేవుడు ఎలాంటి ఆలస్యం చేయకుండా ఆ ఆలాహలాన్ని తను స్వీకరిస్తాడు. ఆ విషయం అంతా శివుని గొంతులో ఆగిపోతుంది. గుండెలోకి వెళ్లకుండా ఆగిపోవడంతో ఆయన గొంతు నీలంగా మారుతుంది. అందుకే ఆ పరమేశ్వరుడికి నీలకంఠుడు అనే పేరు వచ్చింది. ఈ ఘటన శివుని త్యాగ స్వభావాన్ని, భయాన్ని లెక్క చేయకుండా లోకక్షేమం కోసం ముందుకు వచ్చే ధైర్యాన్ని తెలుపుతుంది. ఆయనకు భయం తెలియదు, స్వార్థం తెలియదు. భక్తుల క్షేమమే ఆయన ధైర్యం. అయితే ఈ త్యాగం శివుడు మనకు నేర్పించిన ఆత్మవిశ్వాసం, త్యాగబుద్ధి, ధైర్యం అనే 3 విలువలు ఉంటాయి. ఇది కేవలం పురాణగాథ కాదు, ఇది ప్రతి మనిషి జీవితంలో ఒక జీవిత పాఠం.